బీహార్‌లోని బేగుసారాయి అనే జిల్లాలోని ఒక గ్రామంలో కూలి పనులు చేసుకునే దంపతులకు ఇద్దరు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి పేరు అమర్‌దీప్ సాదా. అమర్‌దీప్ సాదా 1998 సంవత్సరంలో జన్మించాడు. 2006లో తన చిన్నాన్న కొడుకుని ఇటుక రాయితో కొట్టి చంపాడు. అప్పుడు ఆ బాబు వయసు 6 నెలలు. 6 నెలల బాబుని ఎవరు చంపారో, ఆ బాబు వద్ద ఎవరున్నారు అని ఆరా తీయగా అమర్‌దీప్ సాదా ఉన్నాడని తెలుస్తుంది. అమర్‌దీప్ తల్లిదండ్రులకు అమర్‌దీపే ఈ హత్య చేశాడన్న విషయం అర్థమైపోయింది. ఈ నిజాన్ని బయట ఎవరికీ చెప్పలేదు. రెండు ఫ్యామిలీలు కూడా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచాయి. వాళ్ళు చేసిన ఈ పెద్ద తప్పే మరిన్ని ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన జరిగి 6 నెలలు గడుస్తున్నాయి. ఈసారి అమర్‌దీప్ తన సొంత 8 నెలల చెల్లెనే ఇటుక రాయితో కొట్టి చంపాడు. తన కొడుకే ఇలా చంపుతున్నాడని తెలిసినా కూడా 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారని ఈ విషయాన్ని కూడా దాచిపెట్టారు. అలా 3 నెలలు గడిచిన తర్వాత అమర్‌దీప్ ఇంటి పక్కన ఖుష్బూ అనే ఒక చిన్న పాప ఉండేది. ఈ పాప వయసు దాదాపు 1 సంవత్సరం ఉంటుంది. ఖుష్బూ తల్లి పాపను పడుకోబెట్టి ఇంటి లోపలికి వెళ్ళగా తాను వెళ్ళేటప్పుడు అమర్‌దీప్ కూడా పక్కనే ఉన్న విషయాన్ని గమనిస్తుంది. పని పూర్తి చేసుకొని వచ్చి చూస్తే పాప కనపడలేదు. పాప గురించి అమర్‌దీప్‌ని అడగగా నవ్వడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా అందరూ పాప గురించి ఎతకడం మొదలుపెట్టారు. ఖుష్బూ తల్లి పోలీసులకు అమర్‌దీప్‌ను ప్రశ్నించమని, తనకు ఆ అబ్బాయి మీద అనుమానం ఉందని పదే పదే చెప్పగా సరే అని అమర్‌దీప్ పోలీసుల ముందు కూడా ఒకటే నవ్వుతున్నాడు. ఖుష్బూ గురించి అడగగా తనకు బిస్కెట్ ఇస్తే చెప్తా అని అన్నాడు. 8 సంవత్సరాల బాబు ఏం చెప్తాడు అని పోలీసులు ఫార్మాలిటీ కోసం అడుగుదాం అన్నట్లు బిస్కెట్లు ఇచ్చి అడగగా, బిస్కెట్ తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు అని పోలీసులు అడగగా ఇటుకతో కొట్టి పడుకోబెట్టాను అని అమర్‌దీప్ చెప్పాడు. ఎక్కడ పడుకోబెట్టావు అని అడగగా మళ్ళీ బిస్కెట్ అని అడిగాడు. బిస్కెట్ తిన్న తర్వాత అమర్‌దీప్ అక్కడ కొంచెం దూరంలో ఒక ప్లేస్‌కి తీసుకెళ్లి ఇక్కడ పడుకోబెట్టాను అని చెప్తారు. పోలీసులు అక్కడ ఒక గుంతను చెట్టు కొమ్మలతో కప్పి ఉంచడం చూశారు. కొమ్మలు జరిపి చూడగా ఖుష్బూ శవం కనిపించింది. ఒక్కసారిగా పోలీసుల ఫ్యూజులు అవుట్ అయ్యాయి. పైగా అమర్‌దీప్ నవ్వుతూ ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ఎవరినైనా ఇలాగా చంపావా అని అడగగా అవును అని ఇంతకు ముందు చంపిన ఇద్దరి పేర్లు అమర్‌దీప్ చెప్తారు. పోలీసులు ఈ హత్య వెనుక కారణం తెలుసుకోవాలని అనుకున్నారు. అమర్‌దీప్‌తో ఈ ముగ్గురు పిల్లల్ని ఎందుకు చంపావని అడగగా వీళ్ళని కొట్టడం, వారి రక్తాన్ని చూడడం నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు. ఈ మాట విన్న తర్వాత పోలీసులు అమర్‌దీప్‌ని డాక్టర్కు చూపించగా అమర్‌దీప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే పిల్లల్ని చంపడం ఆనందాన్ని కలిగిస్తుందని, అమర్‌దీప్ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు, సైలెంట్‌గా ఉండేవాడు. పైగా అమర్‌దీప్‌కి తాను ఒక క్రైమ్ చేస్తున్నాడనే విషయం కూడా తెలియదు. కేవలం సంతోషం పొందడం కోసం ఈ హత్యలు చేశాడు. చిన్నపిల్లలు క్రైమ్ చేసినప్పుడు వారికి ఒక సెపరేట్ జైల్లో ఉంచుతారు. ఈ జైల్లో అందరూ మైనర్లు మాత్రమే ఉంటారు. కానీ అమర్‌దీప్‌ను ఇతర పిల్లలతో ఉంచితే వారిని కూడా చంపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంచనా వేశారు. ఇదంతా కోర్టులో వివరించి అమర్‌దీప్‌కు ఒక సెపరేట్ రూమ్ ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత అమర్‌దీప్ ఎక్కడున్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడు, ఎప్పుడు బయటకు వచ్చాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం జరిగింది.